హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరు చెప్పని టిప్స్తో అన్నవరం సత్యనారాయణ ప్రసాద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 2 గోధుమ రవ్వలు అయితే చూపిస్తాను. ఇదేమో జవరవ్వ అంటారండి, ఇదేమో బలిసిరవ్వ అంటారు. అన్నవరం ప్రసాదం చేసుకోవడానికి జవరవ్వ అయితే తీసుకోవాలి. ఇది చాలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలాగే తాటి బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు జవరవ్వకు 3 కప్పుల నీళ్లు పోసుకొని నెయ్యి వేసి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పు జవరవ్వ వేసుకొని గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి రవ్వను ఉడికించుకోవాలి. తర్వాత తాటి బెల్లం అయితే తరిగి తీసుకోవాలి. ఇప్పుడు మూత తీసి రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. రవ్వ మాత్రం పూర్తిగా ఉడకాలండి. పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత 1 కప్పు జవరవ్వకు 1 కప్పు తాటి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తానికి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కళాయికి అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సబ్స్క్రైబ్.